నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. సూర్యుడు మకర రాశిలోకి ఎప్పుడైతే సంచారం చేస్తారో మకర సంక్రాంతిని చాలా విశేషంగా జరుపుకోవటం అనేది జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ మకర సంక్రాంతి, ఈ సంక్రమణం జరగటం అనేది ఏదైనా ఆత్మకారకుడైనటువంటి సూర్యుడితోనే సాధ్యపడుతుంది. ఏదైనా మనం ఇట్లా బ్రతికున్నామంటే ఆయన లేకపోతే ఏమీ లేదు. మన ప్రత్యక్ష దైవాలు ఎవరైనా ఉన్నారంటే సూర్యచంద్రులే మనకు కనబడే వాళ్ళు 100% గ్రహాల్లో. 100%. మరి ఆ రోజున మకర సంక్రాంతి సంక్రమణం జరిగేటటువంటి ఆ రోజున ఏదైనా నామం చేసుకోవటం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? తప్పకుండా సూర్యారాధన ప్రతి ఒక్కరూ చేయాలి. ఆ రోజు ప్రతి ఒక్కరూ, సూర్యుడు ముఖ్యంగా ధనుర్రాశిలోంచి మకర రాశిలోకి జరుగుతుంది కాబట్టి మకర సంక్రమణం అంటాం. ఎవరైతే ఆ రోజు సూర్యుడిని ఆరాధిస్తారో ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ ఆయుర ఆరోగ్యాలతో, ముఖ్యంగా సూర్య భగవానుడు ఇచ్చేది ఏంటి? ఆరోగ్యం, అధికారం, అన్ని. అన్న నేమ్ అండ్ ఫేమ్, తండ్రి నుంచి వచ్చేటటువంటి ఆస్తులు, తండ్రి ప్రేమ అన్ని ఆయనే కదా. అన్ని ఆయనే. అందుకని ఏ రాశి వాళ్ళకి ఏ సూర్యనామం చదువుకోవాలనేది నేను చెప్పబోతున్నాను. తప్పకుండా అదే రోజు మకర సంక్రాంతి రోజే అటు శబరిమలలో కూడా జ్యోతి, మకర జ్యోతి కూడా వెలిగించబోతున్నారు. అద్భుతం. ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమం కూడా. అది కూడా కనులారా వీక్షించవచ్చు. రకరకాల మాధ్యమాల్లో మనకి చూపిస్తూనే ఉన్నారు కాబట్టి. రైట్ అక్క, ఇప్పుడు రాసుల వారిగా చెప్తారా? ఏ రాశుల వారిగా చెప్పేస్తాను ఏ సూర్యనామం చదువుకోవాలో రాసుల వారిగా. ముందుగా మేషరాశి. ఓం అచింతాయ నమః. అచింతాయ నమః. మేషరాశి వాళ్ళు ఆ రోజు సంక్రాంతి రోజు సూర్య భగవానుడికి జపించుకోవాల్సిన మంత్రం. ఎన్నిసార్లు చేయాలి? 108 సార్లు. అంతే. 108 సార్లు నామజపం చేసుకుంటే సరిపోతుంది. చక్కగా చిన్న నామం, ఇవంతా కూడా చిన్న నామమే. సూర్యుడికి సూర్య నమస్కారం చేసుకోండి, ఆర్ఘ్యం సమర్పించండి. ఆ రోజులో ఎప్పుడు మీకు ఉదయం పూట చేసుకుంటే చాలా మంచిది. 108 సార్లు. 108 సార్లు. ఓం అచింతాయ నమః. అచింతాయ నమః. ఓం అచింతాయ నమః. మేషరాశి వారు. వృషభ రాశి వారు. ఓం అరుణాయ నమః. మీ వారి పేరు ఆయన రాశి కూడా అదే. నీది వృషభ రాశి, అందుకని మీ వారి పేరుతో వచ్చింది. చూసావా? అరుణాచలేశ్వరుడి. ఓం అరుణాయ నమః, ఓం అరుణాయ నమః వచ్చేసింది. సూపర్. ఓకే అక్క, ఇక మిథున రాశి వారికి అక్క. ఓం ఆదిభూతాయ నమః. ఈ నామం చాలా చిన్న నామాలు, అన్ని కూడా సూర్యుడికి సంబంధించినవే ఇవన్నీ కూడా. రైట్. కర్కాటక రాశి. ఓం వసుప్రదాయ నమః. వసుప్రదాయ నమః. అద్భుతం. ఓం వసుప్రదాయ నమః అని చదువుకుంటే సరిపోతుంది. ఇక సింహరాశి. ఓం భానవే నమః. భానవే నమః. సూర్యుడే కదా, అందుకే ఓం భానవే నమః. అన్ని సూర్యుడే. కన్యా రాశి. ఓం శాంతాయ నమః. శాంతాయ నమః. తులారాశి. తులారాశి వాళ్ళకి ఓం ఇంద్రాయ నమః. అద్భుతం. వృశ్చిక రాశి. ఓం ఆదిత్యాయ నమః. వృశ్చిక రాశి వాళ్ళకి. ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళకి ఓం శర్వాయ నమః. శర్వాయ నమః. నాకే ధనుసు రాశి. మీది ధనుసు రాశి. అవును. ఓం శర్వాయ నమః. శర్వాయ నమః. మకర రాశి. ఓం సహస్ర కిరణాయ నమః. సహస్ర కిరణాయ నమః. సహస్ర కిరణాలు సూర్యుడు కాబట్టి సహస్ర కిరణాయ నమః అని వచ్చేసింది. కుంభరాశి. ఓం బ్రహ్మణే దివాకరాయ నమః. బ్రహ్మణే దివాకరాయ నమః. ఓం బ్రహ్మణే దివాకరాయ నమః. కుంభరాశి. ఫైనలీ మీనరాశి. ఓం జైనే నమః. ఓం జైనే నమః. జయనే నమః. జైనే నమః. అద్భుతం. చాలా చాలా సింపుల్ గా ఏ రాశి వారు ఏ నామం చేసుకోవచ్చు. అందున సూర్యుడికి సంబంధించిన అటువంటి మంత్రాలు కాబట్టి చక్కగా 108 సార్లు వాళ్ళ రాశికి సంబంధించిన వాళ్ళు. వీటన్నిటితో పాటు పద్మిని సింపుల్ గా ఒకసారి ఈ మంత్రానికి ముందు ఓం సూర్యాయ నమః అని 21 సార్లు జపించుకొని ఎవరి మంత్రం వాళ్ళు జపించుకుంటే చాలా బాగుంటుంది. జపించేటప్పుడు గంగాజలము, పువ్వులు, అక్షింతలు, బెల్లం కలిపిన నీరు వేస్తే ఇంకా మంచిది. ఆయన అర్ఘ్యం కింద సమర్పిస్తే విశేషమైన ఫలితాన్ని స్వామిస్తారు మకర సంక్రాంతి రోజు. రైట్. సంక్రాంతి అంటేనే ఏవి అంటే ఏదో కొత్త బట్టలు వేసేసుకోవటం, పిండి వంటలు తినేయటం, పతంగులు ఎగరేసుకోవటం. చిన్నపిల్లలు అయితే డెఫినెట్ గా ఎంజాయ్ చేయాలి. పండగ అంటేనే ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. అయినప్పటికీ కొంత సమయాన్నైనా మనం భగవత్ ఆరాధనకి కేటాయించుకుని ఆ తర్వాత మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆ రోజు ఏంటంటే పద్మిని మళ్ళీ పెద్దలకి బట్టలు పెట్టాల్సిన రోజు. పెద్దల్ని గుర్తు చేసుకొని ఆ రోజు ఎవరైతే పెద్దల పేరు మీద
ఎవరైతే ప్రార్థనలు, అన్నదానాలు, మంత్ర జపము ఇవన్నీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇక ముఖ్యంగా ఆ రోజు నదీ స్నానాలు చేస్తే, ఎందుకంటే భగీరథుడు అదే రోజు భూలోకానికి గంగా నదిని తీసుకొచ్చిన రోజు. ఎందుకంటే ఆయన పాప నివృత్తి చేసుకోవడానికి గంగా జలం తెప్పించాలి భూలోకానికి, కాబట్టి సగర చక్రవర్తుల్ని పాపం దాని నుంచి అవును తీసుకువచ్చే రోజు అదే రోజు కాబట్టి అందుకే ఆ రోజు నదీ స్నానం చాలా విశేషంగా చెప్తారు. అంటే మీకుండే పాపాలు, దరిద్రాలు అన్ని కూడా తొలుగుతాయి అని చెప్తారు. అందుకే చాలా మంది చూసుకుంటే మకర సంక్రాంతి రోజు కూడా నదీ స్నానాలు చేస్తారు చాలా విశేషంగా. ఇక ముఖ్యంగా సూర్యుడికి, శనిదేవుడికి కూడా ఆ రోజు దాన ధర్మాలు చేస్తారు విశేషంగా. సూర్యుడికి, శనిదేవుడికి కూడా ఆ రోజు దాన ధర్మాలకి చాలా విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు. ఎవరికైతే పితృదోషాలు ఉంటాయో, యాన్సెస్టర్స్ అన్ని కూడా తొలగిపోయే రోజు. మనకి ఇక తెలంగాణలో చూసుకుంటే దసరా ముందు, అంటే అప్పుడు చేస్తారు, ఇప్పుడు చేస్తారు. సంక్రాంతికి కూడా బట్టలు పెడతారు, అలాగే స్వయం పాకాలు ఇస్తారు బ్రాహ్మణులకు అందరికి కూడా. వాటితో పాటు ఏం చేయాలి అంటే శని మరియు సూర్యునికి సంబంధించిన వస్తువుల్ని దానం చేయాలి. అని అంటే ఏంటి? రాగి, బెల్లం, నువ్వులు, ఎర్రటి పువ్వులు, వస్త్రదానాలు. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రీతి చెందుతారు. సూర్యుడిని ముఖ్యంగా ప్రసన్నం చేసుకోవడానికి ఇదొక మంచి రోజు అని చెప్పొచ్చు. అద్భుతం. రాగి, బెల్లం, అందుకే చెప్పాను రాగి పాత్రలో బెల్లం వేసి ఆ నీళ్ళ ఆర్గ్యం సమర్పించిన సూర్య భగవానుడు ప్రసన్నం చెందుతాడని ఇందాక చెప్పింది. దాన్ని దానం కూడా చేయొచ్చు. దానం కూడా చేస్తే మంచిది. ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పువ్వులు అలాంటివి దానం చేస్తే చాలా మంచిది. గుళ్ళో కూడా తీసుకుంటారు. ఇప్పుడు రాగి అవసరం ఉంటాయి గుడిలో వాడుకోవడానికి కదా. రాగి పాత్రలు చాలా, రాగి చెంబులు ఇవ్వచ్చు, రాగి పాత్రలు ఇవ్వచ్చు, ప్లేట్స్ ఇవ్వచ్చు. గుడిలో ఇస్తే ఇంకా మంచిది, స్వామికి వాడతారు కాబట్టి. డౌట్ వస్తుంది కదా ఎవరికి ఇవ్వాలండి అనే ప్రశ్న వచ్చినప్పుడు గుడిలో ఇచ్చేయచ్చు. ఇంకా మీ ఇంటికి దగ్గరలో ఉండే గుడి, ఎక్కడైతే ఏ గుడిలో అయితే ఏ వస్తువు అవసరమో ఆ రోజు కొనివ్వండి, చాలా విశేషమైన ఫలితం వస్తుంది. ఇక ఆ రోజు ఏంటంటే ముఖ్యంగా నువ్వులుండలు తయారు చేసి బంధువులకి, లేదంటే ఏమైనా ఇప్పుడు చీమలకి వాటికి పెట్టిన ఆహారంగా, పక్షులకి పెట్టినా, లేదంటే ఆవులకి పెట్టినా కూడా చాలా మంచిది. నువ్వులు, బెల్లం కలిపినటువంటిది అనమాట. అద్భుతం, అద్భుతం. రైట్ అక్క, అద్భుతంగా ఏ నామాన్ని చేసుకోవచ్చు. సూర్య భగవానుడు కర్మస్థానంలోకి వెళ్ళబోతున్నారు. న్యాచురల్ 10th హౌస్ కాబట్టి అది కర్మస్థానం. అందున శనీశ్వరుడి స్థానం కాబట్టి ఖచ్చితంగా మనం చేసేటటువంటి కర్మలే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. గుడ్ కర్మ అయితే గుడ్ తిరిగి వస్తుంది, బ్యాడ్ కర్మ అయితే బ్యాడ్ తిరిగి వస్తుంది. కరెక్ట్. దాన ధర్మాలు అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో అదొక భాగం కదా. ఇప్పుడు ఏదో వదిలేసాం ఒక 30-40 ఏళ్ళని, 30 ఏళ్ల నుంచేమో, 30 కూడా కాదు, ఒక 10-15 ఏళ్ల నుంచి ఇవన్నీ వద్దు అని చెప్పి వదిలేసుకోవటం, రకరకాల కష్టాలు రావటం అనేది వచ్చేసి. అట్లా కాకుండా ఇట్లాంటి స్పెషల్ డేస్ లో చేసేటటువంటి దానాలు ఇంకా ఫలితాలని. అంటే ఏమి చేయకపోయినా పూజ చేసి మీరు వండుకున్న పిండి వంటలన్నీ కూడా ఒక విస్తరలో పెట్టేసి నమస్కారం చేసుకొని, పెద్దలకి పంచలు, కండువాలు అవి పెడతారు కదా, అవి పెట్టేసిన తర్వాత ఆ విస్తర తీసుకెళ్లి కాకులకు పెట్టండి చక్కగా. అప్పుడు మీ పెద్దలు వాటిని స్వీకరించారా లేదా, ఆ కాకి స్వీకరించిందంటే మీ పెద్దలకు చేరినట్టే అది. అలా చేరాలి. అందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగని జరుపుకోవాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.